అమరావతి అనేది మెరకలో ఉన్న ప్రదేశమే. అయినా కూడా పదే పదే అమరావతి మునిగిపోతుంది, ఐకానిక్ టవర్ మునిగిపోతుంది. మాట్లాడితే ఉక్రోసం అనాలా, కుళ్ళు అనాలా, లేకపోతే ఓరవలేని అనాలా, దానికి ఏ పదమైనా పెట్టచ్చు. నీరు అనేది ఉండదు ఇక్కడ. మరి ఎందుకు బాబా ఇంత ప్రచారం చేసి ఏదో ఒక విధంగా దాన్ని డిస్టర్బ్ చేయాలంటే? ఇంకా వాళ్ళకి వేరే పని ఏమైనా ఉందండి? 100 సంవత్సరాల లోపల మనకి ఇక్కడే అసలు ఇక్కడ మునిగిందన్నోళ్ళు లేరు. అమరావతి అయితే సేఫే నెంబర్ 1. సో అమరావతిలో అయితే అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చూడలేదండి, నాకు 55 ఏళ్ళు నేను చూడలేదు. బట్టి భవిష్యత్తు రాదు కూడా. ఇంకా ఇక్కడ ముంపు అనేది ఉండదండి. ఎంత వాన కృష్ణా నది ఫుల్గా వచ్చి పక్క అనుకొని వచ్చినా కూడా ఇటు సుక్క దగ్గర ఇందులో మాత్రం అనుమానం లేదు. పక్క అమరావతి మునిగిపోతుందనే విషయ ప్రచారం నిజంగా అసలు అలాంటి పరిస్థితి ఉందా? సెక్రటేరియట్ మునిగిపోయింది అంటున్నారు వైసీపీ నాయకులు. ఏం చెప్పాలి? ఇదంతా మీరు తిరిగారు కదా, నీళ్ళు కనపడయా? లేవు. పోతే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. గుంట తీసిన దగ్గర నీళ్ళు లేకుండా ఉంటాయా? ఉంటాయిగా, ఖచ్చితంగా ఉంటాయి. గుంట తీసాము, ఇక్కడ నీళ్ళు ఉంటాయిగా. ఉంటాయి. గుంట లేకపోతే నీళ్ళు ఉండవు. కన్స్ట్రక్షన్ బాగానే జరుగుతుంది, పాలన అయితే బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ లాంటి సిటీ రావాలి, లేకపోతే మంచి నిర్మాణాలు జరగాలి, పరిశ్రమలు రావాలని అమరావతి ప్రచారం చేశాడు కాబట్టి ఆయన ప్రవర్తన అట్నే ఉంటుంది. వాళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ ఏదో సెక్రటరీ మునగడం కానీ, లేదా హైకోర్టు కానీ. ఆంధ్రప్రదేశ్ ఇది. ఇప్పుడు అమరావతిలో మీరు అంతా తిరిగారు కదా, మీకు నీళ్ళు కనపడ్డాయా? కనపడలేదు సార్. అది వాళ్ళ ప్రచారం అట్లానే ఉంటుంది. పాలన ప్రచారం అట్లానే. అమరావతి మునిగిపోయింది, ఐకాన్ టవర్లు మునిగిపోయినాయి, అది అని ప్రచారం చేస్తున్నారు. అసలు ఎక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఏంటి మునిగినట్టు ఏం కనపడలేదు మాకు. ఎక్కడ పొలాలు కూడా మునిగినట్టు ఏం లేదు. ఏం మునగదు, ఎవరు ఎవరు. అసలు అమరావతి మునిగిపోతుంది అనే విధంగా ఇంత ప్రచారం చేయడం అవసరం అంటారా? నిజంగా అమరావతిలో వాటర్ ఏమైనా కనపడుతుందన్న మీకు ఎలా ఉంది? మామూలు గుంటలు ఉన్న కాడ నిలబడతా ఉంటే వాటిని చూసుకొని అమరావతి మునిగిపోతుంది. ఎవరో గిట్టిన వాళ్ళు చేసి మాట్లాడుతున్నారు కానీ అంతమంది ఏం లేదు. ఐకాన్ టవర్స్ దగ్గర వాటర్ వచ్చేసినాయి, అక్కడ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి అని ఒకటే స్ప్రెడ్ చేస్తారు. వర్షం రాక వాటర్ పడక ఏం పడతా ఉంది. ప్రతి చోట ఉంటాయి వాటర్. నీళ్ళు నిలబడుతున్నాయి అని అంటే ఎట్లా లేదు, వరదలు వచ్చి సచివాలయం మునిగిపోయిందని. లేదు, మార్నింగ్ నుంచి వచ్చినాం కదా, చూసినాం కదా, నీళ్ళు అయితే ఇక్కడ ఎక్కడ లేవు. వెహికల్స్ అన్ని వచ్చిపోతున్నాయి. ఇక్కడైతే బాగుంది. వాటర్ వచ్చేసింది, సచివాలయం మునిగిపోయింది అని అంటున్నారు కదా. లేదండి, మునగలేదు. ఈరోజు సచివాలయం వరదలు వచ్చి మునిగిపోయిందని మంది చూపుతున్నారు. మేము చూసిపోదామని వచ్చి ఇక్కడ ఏమీ లేదు, బాగా అంతా ప్రశాంతంగా ఉంది, ఏమీ లేదు. సచివాలయం మునిగిపోయింది అది అవన్నీ పిచ్చి మాటలండి, ఎవరో చెబుతుంటారు కానీ లేదు. ఇప్పుడు నువ్వు ఉండవుగా, నువ్వు చూస్తున్నావుగా, నీకు తగిలినాయా నీళ్లు? నీకేం తగలలేదు. చంద్రబాబు నాయుడు అమరావతిని ఇక్కడ కట్టేసేసి మునుగు కొట్టేస్తున్నారు. అవన్నీ పిచ్చి మాటలండి. ఇదేంటంటే చంద్రబాబు ఏంటంటే అనుభవంగా చేయబట్టే ఇది ఏమి నీళ్ళేమి లేవు. అది బాగానే ఉంది. మేము ఇప్పుడు చూడటానికే వచ్చాం, నీళ్ళు ఏమి లేవు. ఎందుకని అలా చెప్తున్నారు సార్? ఏదైనా కంపెనీలు వచ్చినాయి అనుకో, ఆ కంపెనీలు రాకుండా చేయడానికి కొంతమంది ఉంటారుగా. అది చూడటానికి వస్తే నీళ్ళు అయితే మటుకు రాజధాని కాడ మేము సచివాలయం ఇవన్నీ తిరిగి వచ్చామండి. ఎక్కడ నీళ్ళు అయితే మటుకి ఎక్కడ లేవు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో వచ్చే నిధులు రానియకుండా కోసం ఏదో ఆడ నీళ్లు ఉండవు, ఏడు నీళ్లు ఉండవు అని ఆడ పొల్లుల్లో తీసి జనానికి జీపిటం తప్పితే రెండోది ఏమి లేదు. సచివాలయం లేవు, నీళ్ళు లేవు. సచివాలయం కాడికి హైకోర్టు మొత్తం తిరిగి వచ్చామండి. ఎక్కడ నీళ్ళు అంటే ఇక్కడైతే ఏం లేవు. మేము బైక్ మీదనే మోటార్ సైకిల్ మీద వచ్చాం, చూడటానికి కోసమే వచ్చాం. వాళ్ళని నిన్న టీవీలో ఈ జీపిచ్చి అని చెబుతుంటే దానికోసం వచ్చాం. ఏ నీళ్ళు అంటూ ఏం లేవు, ఇక్కడైతే ఏం లేవు నీళ్లు. ఎందుకని ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేసుకుంటేనే కదండి వచ్చే నిధులు ఆపేయటానికి. అదండి వాళ్ళకి రెండో వృత్తి ఏం లేదండి. మొత్తం వాళ్ళు అదే చెప్పుకుంటా ఉంటారు. ఎక్కడ నీళ్ళు అనేది ఎక్కడా లేవండి. మేము చెప్పులు వేసుకొని తిరిగి వచ్చాం, మరి బైకుల మీదనే వచ్చాము. మేము లుంగిల మీద కొన్ని గుడ్లంతా అడవాలా, ఎడన్నా ఉన్న కాడ నీళ్ళు చిందన్నా అసలు ఎక్కడ నీళ్ళు అంటూ లేవు. బ్రహ్మాండ ప్రశాంతంగా ఉంది, బాగానే ఉంది. మెరగ్గా భూమి అన్ని బ్రహ్మాండంగా ఉందండి. బాగా అభివృద్ధిని ఇదే పొష్టిసారి రావటం కూడా బాగా చేశారు, బాగానే ఉంది. వర్షాన్ని మునిగిపోయిందని కొంచెం మంది అంటున్నారు, దాని మీద మీరేమంటారు? ఇక్కడేం మునగలేదు, నీళ్ళు అంటే ఏం లేదు. ఏం మునిగిపోయింది సచివాలయం మొత్తం నీళ్ళు వచ్చేసినాయి? ఏం లేదు, మునగల నీళ్ళు అంటే అసలు ఏం లేదు. వచ్చే నీళ్ళు ఉంటే ఈ వదన మేము నెల నుంచి పని చేస్తున్నాం, వేరే ఊరు మాది వచ్చి పని చేసుకుంటున్నాం మామూలుగా. అయితే మునగటం అంటే ఏమి లేదు, నీళ్ళు అంటే ఏమి లేవు. నాకు తెలిసి ఏటికాడికి సెట్ చేసే ఉంటారు. అవి ఏ వాగులోకి ఎటు పోవాల్సిన అటే పోయి ఉంటాయి. మునిగిపోయింది అది అని కొంచెం మంది మాట్లాడుతున్నారు. ఏం లేదు, ఇక్కడ అయితే ఏం లేదు. మరి నీళ్ళు అంటే ఏం లేవు. చూసుకోండి మీరు, పొలాలని మీకు అర్థమవుతాయి. అంటే సచివాలయం మునిగిపోయింది, చుట్టుపక్కల అంతా మునిగిపోయింది అది ఇది అని అంటారు. అదేం లేదు, సచివాలయం మునగటం అంటే ఏం లేదు, అంతా బాగానే ఉందన్న. ఇక్కడైతే ఏమి లేవు, మునిగింది ఏమి లేదు. మేము వర్షాలైనా మొన్న వర్షం పడుతున్నా కానీ పని చేసాం. మునిగిందంటూ ఏమి లేదు, నిన్న కూడా పని చేసాం. నీళ్ళు అంటే ఏం లేవు అన్న. నాకు తెలిసి ఏటికాటికి వాగులు అటుకి సెట్ చేసే ఉంటారు, ఆ నీళ్ళు అటే పోయి ఉంటాయి కానీ మునగటం అంటే ఏమి లేదు.